హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మార్గేజ్ లోన్ అంటే ఏంటి? మన వద్ద ఉన్న ఇంటి ఆస్తిని, ఫ్లాట్ లేదా కమర్షియల్ ప్రాపర్టీని అమ్మకుండానే దానిపై లోన్ తీసుకోవచ్చా? ఎంతవరకు లోన్ తీసుకోవచ్చు? దానికోసం అవసరమైన డాక్యుమెంట్స్ ఏం కావాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాం. అలాగే లోన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇంట్రెస్ట్ రేట్ అండ్ రీపేమెంట్ పీరియడ్ ఎంత ఉంటుంది, ఈ లోన్ వలన బెనిఫిట్స్ ఏంటి, ట్యాక్స్ బెనిఫిట్ ఉంటుందా, ఇలాంటి వాటి గురించి క్లుప్తంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. మనకు అనుకోని పరిస్థితుల్లో డబ్బు అవసరం వచ్చినప్పుడు మనం బ్యాంక్స్ లేదా ఫైనాన్షియల్ సంస్థల నుంచి లోన్ తీసుకుంటూ ఉంటాం. కానీ మీ వద్ద ఉన్న ఇంటి ఆస్తిని, ఫ్లాట్ లేదా కమర్షియల్ ప్రాపర్టీని అమ్మకుండా మీరు దానిపై లోన్ తీసుకోవచ్చు. దానినే మార్గేజ్ లోన్ అంటారు, లేదా లోన్ అగైన్స్ట్ ప్రాపర్టీ అంటారు. మార్గేజ్ లోన్ అనేది ఒక రకమైన సెక్యూర్డ్ లోన్. అంటే మీరు మీ ఆస్తిని బ్యాంక్ లేదా ఫైనాన్షియల్ కంపెనీకి తాకట్టు పెట్టి డబ్బు తీసుకోవడం. మీ ఆస్తి మీద ఓనర్షిప్ మీ వద్ద ఉంటుంది, కానీ మీరు లోన్ పూర్తి తిరిగి చెల్లించే వరకు ఆ ఆస్తి అనేది బ్యాంకుకు హక్కు ఉంటుంది. మార్గేజ్ లోన్ అనేది వివిధ రకాలుగా ఉంటుంది. రెసిడెన్షియల్ ప్రాపర్టీ లోన్, మీరు మీ ఇల్లు తాకట్టు పెట్టి తీసుకునే లోన్ ని రెసిడెన్షియల్ ప్రాపర్టీ లోన్ అంటారు. అలాగే కమర్షియల్ ప్రాపర్టీ లోన్, షాప్ లేదా ఆఫీస్ బిల్డింగ్ మీద తీసుకునే లోన్ ని కమర్షియల్ ప్రాపర్టీ లోన్ అంటారు. అలాగే ఎల్ఆర్డి లోన్, లీజ్ రెంటల్ డిస్కౌంటింగ్ లోన్, అంటే మీరు అద్దెకి ఇచ్చిన ప్రాపర్టీ మీద అద్దె ఆధారంగా తీసుకునే లోన్. ఈ లోన్ తీసుకోవడానికి మీరు ఆస్తి డాక్యుమెంట్స్ అనేవి బ్యాంకుకి ఇవ్వాల్సి ఉంటుంది. బ్యాంక్ మీ ఆస్తిని ప్రాపర్ వ్యాలిడేషన్ అయితే చేస్తుంది. మీ ఇన్కమ్, క్రెడిట్ స్కోర్ మరియు రీపేమెంట్ ఆధారంగా లోన్ అమౌంట్ అయితే ఇస్తారు. లోన్ శాంక్షన్ అయిన తర్వాత డబ్బు మీ అకౌంట్ లోకి క్రెడిట్ అవుతుంది. ఈ లోన్ ని మీరు పర్సనల్ అవసరాలకి లేదా బిజినెస్ ఎక్స్పాండ్ చేయడానికి, ఎడ్యుకేషన్, మెడికల్ ఎమర్జెన్సీ లేదా కన్స్ట్రక్షన్ పనులకైతే ఉపయోగించవచ్చు. బ్యాంక్ మీ ఆస్తిని మార్కెట్ వాల్యూ ఆధారంగా 60% నుంచి 70% వరకు అయితే లోన్ ఇస్తుంది. మీ ఆస్తి విలువ 50 lakhs అయితే సుమారుగా 30 నుంచి 35 lakhs వరకు అయితే లోన్ పొందవచ్చు. అయితే ఈ లోన్ అనేది ఈఎంఐ రూపంలో 10 years నుంచి 20 years వరకు చెల్లించే అవకాశం అయితే ఉంటుంది. ఈ లోన్ పైన 8 to 12% ఇంట్రెస్ట్ రేట్ తో పాటు 1 to 2% ప్రాసెసింగ్ అయితే ఉంటుంది. కొన్ని బ్యాంకులు GST కూడా అదనంగా ఉంటాయి. సో ఈ లోన్ ప్రాసెస్ మొత్తం 7 to 15 days లో పూర్తవుతుంది. మీరు తీసుకున్న లోన్ ను 3 to 4 months ఈఎంఐ మిస్ చేస్తే బ్యాంక్ NPA, నాన్ పర్ఫార్మింగ్ అసెట్ గా గుర్తించి తర్వాత నోటీస్ ఇచ్చి ప్రాపర్టీని అయితే వేలం వేయవచ్చు. మార్గేజ్ లోన్ తీసుకోవడానికి అవసరమైన డాక్యుమెంట్స్ చూసుకున్నట్లయితే ప్రాపర్టీ పేపర్, ఆస్తి పత్రాలు, అలాగే ఈసీ, సేల్ డీడ్, ప్రాపర్టీ ట్యాక్స్, ఐడి ప్రూఫ్, ఇన్కమ్ ప్రూఫ్ కింద శాలరీ స్లిప్స్ లేదా ITR, బ్యాంక్ స్టేట్మెంట్, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే మార్గేజ్ లోన్ వల్ల ప్రయోజనాలు అనేది చాలా ఉన్నాయి. ఆస్తిని అమ్మకుండా అయితే లోన్ పొందవచ్చు. ఇంట్రెస్ట్ రేట్ కూడా తక్కువగా ఉంటుంది. ఎక్కువ మొత్తంలో లోన్ అమౌంట్ తో పాటు లాంగ్ టర్మ్ రీపేమెంట్ ఫెసిలిటీ కూడా కల్పిస్తారు. అలాగే ఈ లోన్ పైన ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ అయితే ఉండదు. కానీ మీరు ఈ లోన్ ని బిజినెస్ పర్పస్ కోసం ఉపయోగిస్తే ఇంట్రెస్ట్ మీద ట్యాక్స్ డిడక్షన్ అయితే పొందవచ్చు. లోన్ తీసుకునే ముందు కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఈఎంఐ క్రమం తప్పకుండా చెల్లించాలి. అగ్రిమెంట్ టర్మ్స్ స్పష్టంగా చదవండి. కొన్ని బ్యాంక్స్ లేదా NBFCలు లీగల్ వెరిఫికేషన్ ఛార్జెస్, వాల్యుయేషన్ ఛార్జెస్ లేదా ప్రీ పేమెంట్ ఛార్జెస్ వంటివి వసూలు చేస్తారు. అందుకే లోన్ తీసుకునే ముందు అగ్రిమెంట్ ఫామ్ స్పష్టంగా చదవండి. లోన్ తీసుకునే ముందు కొన్ని జాగ్రత్తలు అయితే పాటించండి. ఈఎంఐలు అనేది క్రమంగా తప్పకుండా చెల్లించాలి. అగ్రిమెంట్ టర్మ్స్ స్పష్టంగా చదవండి. అలాగే కొన్ని బ్యాంక్స్ లేదా NBFCలు లీగల్ వెరిఫికేషన్ ఛార్జెస్ లేదా వాల్యుయేషన్ ఛార్జెస్, అలాగే ప్రీ పేమెంట్ ఛార్జెస్ అయితే వసూలు చేస్తూ ఉంటాయి. అందుకే లోన్ తీసుకునే ముందు అగ్రిమెంట్ టర్మ్స్ అయితే స్పష్టంగా చదవండి. ఆస్తి మీద ఆల్రెడీ ఇంకో లోన్ లేకుండా ఉండాలి. తక్కువ ఇంట్రెస్ట్ కోసం ఫేక్ కంపెనీస్ వద్ద అప్లై చేయకండి. ఇలా మార్గేజ్ లోన్ ద్వారా మీ ఆస్తిని అమ్మకుండా పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకోవచ్చు. కానీ జాగ్రత్తగా మీ రీపేమెంట్ సామర్థ్యాన్ని బట్టి మాత్రమే లోన్ తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఇలాంటి ఫైనాన్షియల్ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ అయితే యాక్టివేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.